మ్యూజిక్ మనకు సంగీతంలో ఏమంటారంటే శృతి మాత లయ పిత. శృతి అంటే ఈ 12 స్వరస్థానాలు శృతులు, అది అమ్మవారితో సమానం. ఈ శృతిలో ఒక లయలో ఉండాలి. ఆ లయ ఇక్కడ కుడి చేతి. డ్రమ్మింగ్, మనం డ్రమ్మర్ ఏం చేస్తాడో అదే మనం స్ట్రింగ్ ఇచ్చేస్తాం. ఇక్కడేమో లయ, ఇక్కడేమో శృతి. ఈ రెండింటిని మనం అద్భుతంగా కంపోజ్ చేస్తే బయటికి కనిపించేది సౌండే. మీకు రైల్వే ట్రాక్, రైలు స్పీడ్గా వెళ్తుంటే రైలు చూస్తాం, ఆ పటా కనిపించదు. కృషి అంతా పట్టాది నాన్నగారు, అమ్మగారు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. మీ అమ్మగారు కృషి అంతా. అట్లాగా ఆ సంగీతం, ఆ రైలు ఉంది అంటే దాని కింద ఎలాగైతే పట్టాలు ఉంటాయో అలా సంగీతం ఉంది అంటే దాని వెనక లయ అంత ఇంపార్టెంట్. ఈ శృతి లయ మేళవించే సాధన చాలా కాలం పాటు అర్థం చేసుకోవడానికి ఫస్ట్ సరిపోదు, ఒక 10-15 ఏళ్ళు సరిపోదు. ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళు కాదు, ఎన్ని జన్మలైనా సరిపోదు అనే కాన్సెప్ట్కి వచ్చేస్తాం. ఎందుకు వచ్చాము అంటే ఒక 4 స్వరాలు కావాలంటే సంగీతంలో భూప్రపంచంలో ఎవరైనా 8 రకాలుగా ప్రదర్శించగలరు. ఒక 4 కావాలంటే 1 1 1 1 టట్ 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 టట్. వేరే ఏ స్వరస్థానాల కాంబినేషన్లు పెట్టుకునేది టట్ 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 4 ప్లగ్స్తోనే చేస్తాం. ఇంకోటి 3 ప్లగ్స్తో కూడా 4 టా టట్ టా. ఆ మొదటి స్వరస్థానం దీర్ఘం, టా టట్ టా, ఇది రెండవ షేప్ ఆఫ్ 4. నెక్స్ట్ టట్టాట, ఆ రెండవ స్వరస్థానం దీర్ఘం, టట్టా, ఇది 1 1 2. నెక్స్ట్ 2 2 3 1 1 3 4. ఒకటి ప్లగ్ తోటే 4 అయిపోతుంది. 1 1 1 4, ఒక ప్లగ్ చేసి 4 వెయిట్ చేయడం. అంటే ఒక 4 స్వరాలు కావాలంటే 8 విధానాలుగా మనకు వస్తుంది. ఇంకో 9 రాదు రమ్మన్నా కూడా.